సో అదేవిధంగా ఫార్మా సెగ్మెంట్కి సంబంధించి ఏ కంపెనీ స్టాక్స్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది, వేటికి దూరంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు ఫార్మా విషయానికి వస్తే, ఫార్మా గురించి నేను ముందుగా మాట్లాడే ముందు ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాను. ఫార్మా స్టాక్స్ అనేవి హెవీ వోలటాలిటీ ఉన్నట్టు. వోలటాలిటీ అంటే ఎలా ఉంటుందంటే సడన్గా ఒకరోజు 20% కూడా స్టాక్ క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ, దానికి ఎందుకు రీజన్ చెప్తాను. జనరల్గా వీటికి మార్కెట్ అమెరికా, జనరిక్ మెడిసిన్స్లో అమెరికా మార్కెట్ ఎక్కువ ఉంటుంది. అమెరికా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు FDA వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నప్పుడు ఒక చోట చిన్న బూజు కనబడింది అనుకోండి ఎక్కడో, వెంటనే రిజెక్ట్ కొడతారు, మీకు పర్మిషన్ డినే చేస్తారు. మళ్ళీ మీరు దానికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఒక లెటర్ వస్తుంది, దానికి ఆన్సర్ చేయాలి, ప్రాసెస్ అంతా ఫాలో కావాలి, బ్యాచ్ మొత్తం వెనక్కి వస్తుంది. ఇలాంటి బ్యాడ్ న్యూస్లు వచ్చినప్పుడు సడన్గా 20% క్రాష్ అయిపోతుంది స్టాక్. సో ఇవి చాలాసార్లు జరిగినాయి. అలాగే US FDA, అలాగే ఫారెన్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, పేటెంట్ విషయంలో ఇష్యూస్ వచ్చినా, సో వేరే వాళ్ళు ఇంకా నాకు పేటెంట్ ఉంది, ఇది వీళ్ళు తయారు చేయడానికి లేదు, ఇలాంటి కోర్టు కేసులు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. సో ఇందువల్ల ఫార్మాలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఒడిదుడుకులు తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలి. ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు ఫార్మాకి వీలైనంత వరకు పోర్ట్ఫోలియోలో సైజ్ తగ్గించేసుకోండి. సో చాలా తక్కువ సైజ్ పెట్టుకోండి. ఇక ఫార్మా రంగంలో ఎలా ఉంటుంది, మామూలుగా ఫార్మాని సేఫ్ హెవెన్ అంటారు. అవును, ఎందుకు అంటే ఇందులో డబ్బులు పెడితే పెద్దగా ఎక్కడికి నష్టపోం అనేది సేఫ్ హెవెన్ అంటారు. సో ఈ సేఫ్ హెవెన్ విషయానికి వస్తే మనకు దాదాపు 2016-17 ఈ సీజన్ అంతా కూడా అండర్ పర్ఫామ్ చేసినటువంటి సెక్టార్ ఇది. కోవిడ్ తర్వాత ర్యాపిడ్గా పెరిగినటువంటి సెక్టార్ కూడా ఫార్మా సెక్టారే. సో ఫార్మా యూసేజ్ ఇప్పుడు పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ విపత్తులు అనేవి వస్తూనే ఉంటాయి. ఫార్మా అనేది మళ్ళీ తిరిగి పుంజుకుంది. సో ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, వేటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో స్టాండర్డ్ కంపెనీస్ ఏవైనా సరే, దివీస్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఇటు మనకి డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, అరబిందో కానివ్వండి, ఇలాంటి పెద్ద స్టాక్స్ ఏవైనా, గ్లెన్మార్క్ ఫార్మా కానివ్వండి, ఏవైనా మీరు పిక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకే నేచర్ ఉన్నటివి 2 స్టాక్స్ పిక్ చేసుకోకూడదు. ఇది ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. ఎందుకు 2 ఒకే నేచర్ ఉన్నవి తీసుకోకూడదో మీకు ఉదాహరణ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు 2 స్టాక్స్ ఉన్నాయి. ఏ స్టాక్ అంటే మీకు అర్థమయ్యేటట్టు ఇంకా చెప్పాలంటే, ఒక 2 ప్రభుత్వ రంగ బ్యాంకులే అనుకుందాం. ఈ 2 ప్రభుత్వ రంగ బ్యాంకులో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇది పెరిగినప్పుడు ఇది పెరుగుతుంది, ఇది పడినప్పుడు ఇది పడుతుంది. ఉపయోగం ఏముంది? 2 ఒకేలా ట్రావెల్ అవుతున్నప్పుడు రెండింటి తీసి ఒకదానిలోనే పెట్టుకోవచ్చు. పెట్టుబడి రెండింటిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం ఎప్పుడన్నా పెట్టుబడి పెట్టుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, ఒక స్టాక్ నష్టపోతున్నప్పుడు రెండో స్టాక్ ఏం చేయాలంటే అట్లీస్ట్ దాన్ని కాంపెన్సేట్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు 2 లాభంలోకి వెళ్ళినప్పుడు మనం బెనిఫిట్ అవుతుంటాం, ఒకటి నష్టంలోకి వెళ్ళినప్పుడు రెండోది కొంతవరకు కవర్ చేస్తూ ఉంటుంది. ఇలా పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. వీటిని ఏమంటారంటే కోరిలేషన్ అంటారు. సో రెండింటి మధ్య కోరిలేషన్ అనేది ఉండకూడదు. ఇలాంటి స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి? సో డాక్టర్ రెడ్డీస్, సిప్లా తీసుకుంటే కోరిలేషన్ హై ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక స్టాక్ పిక్ చేసుకోవచ్చు మీరు. సో ఇలాంటి ఎక్స్పర్ట్ సలహాలు పడి 2 స్టాక్స్ పిక్ చేసుకుంటున్నప్పుడు ఏవేవి చూస్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. జనరల్గా పెద్ద ఫార్మా కంపెనీస్లో దేనిలైనా ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవచ్చు, నో డౌట్. అయితే దీంతోపాటు ఇంకొక సలహా కూడా ఇస్తాను. అన్నిటికన్నా పెరగబోయేది ఫార్మాకు సంబంధించి, హెల్త్ కేర్కి సంబంధించి ల్యాబొరేటరీస్. వీటి స్టాక్స్ రానున్న రోజుల్లో మల్టీబ్యాగర్స్ అవుతాయి. ఎందుకు ఉదాహరణ చెప్తాను. ఈరోజు దాకా ల్యాబ్ టెస్ట్లు అంటే ఎలా ఉంటాయంటే, 6 నెలలకు ఒకసారు, 10 సంవత్సరాలకు ఒకసారు, 5 సంవత్సరాలకు ఒకసారు మనకేదో జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోతే అప్పుడు పోయి బ్లడ్ టెస్ట్ ఇస్తాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేర్నెస్ ఎలా వస్తుందంటే, ఎవ్రీ 6 మంత్స్కి 30 years 40 years క్రాస్ అయ్యే వాళ్ళు టెస్ట్లు మ్యాండేట్గా చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళే చేసుకుంటారు. ఒకసారి సంవత్సరానికి, అంటే అవేర్నెస్ పెరుగుతుంది జనంలో, నా బాడీలో ఫంక్షనాలిటీ ఎలా ఉంది అని ఒక రోజు 6 సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ తీసుకొని చెక్ చేసుకొని నా బాడీలో ఏం ప్రాబ్లం ఉందో నేను రెక్టిఫై చేసుకునేటువంటి అవేర్నెస్ పెరుగుతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ టెస్టుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీటిలో కూడా ఇంటికి వచ్చి కలెక్షన్ చేయడం అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగింది, ఎక్కువైంది. సో ఇదేమైందంటే కొంచెం కంఫర్ట్. ఒకప్పుడైతే బద్దకిచ్చేవాళ్ళు, అబ్బా అక్కడ దాకా పోవాలి, ఫాస్టింగ్లో ఉండాలి, మళ్ళీ వచ్చి తినాలి, మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకుంటున్నారు కాబట్టి అది సౌలభ్యం పెరుగుతూ ఉంది. కాబట్టి వీటి వల్ల ఏమవుతుందంటే, ల్యాబ్ టెస్టులు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ పెరగడం వల్ల 6 నెలలకో సంవత్సరానికో చేయించుకుంటూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా దాని గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా హెల్త్ గురించి అయితే పాండమిక్స్ తర్వాత మరి హెల్త్ మీద కేర్ అనేది ఎక్కువ పెరిగింది. కాబట్టి
ఇందులో ఎస్పెషల్లీ ల్యాబొరేటరీ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇంకొకటి. సో ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా మనకి మల్టీ బ్యాగర్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వరకు ఇన్సూరెన్స్ అవసరం ఎంత అనేది పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే అమ్మో అంత అయిపోతుందంట బిల్లు, ఇంత అయిపోతుందంట బిల్లు, ఎవరికి వాళ్ళు కోవిడ్ కవచనో లేకపోతే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్స్ అనో అవి ఇవి తీసుకుంటున్నారు. ఇంకా ఇండియాలో ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళ సంఖ్య చాలా ఉంది. సో వాళ్ళంతా ఇన్సూరెన్స్ వైపు వస్తారు కాబట్టి రానున్న రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో మంచి ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి పాలసీస్లో కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఈ ప్రోత్సహించడం ద్వారా ఆ కంపెనీలకు మరింత ఊతాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఫండమెంటల్గా వీటి స్ట్రక్చర్ మారుతూ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటివి కూడా భారీ లాభాలను గడిస్తాయి. సో ఇవి రానున్న రోజుల్లో షైన్ అయ్యేటువంటి రంగాలు. వీటిలో మీరు అడిగినట్టు హెల్త్ కేర్కి సంబంధించి ఫార్మానే కాకుండా మిగతా వాటిని కూడా మనం కవర్ చేసి మాట్లాడుతున్నాం.